ట్యాన్ నెంబర్ కూడా సేమ్ అనమాట, ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్ అంటారు. ఓకే, చూడండి. నెక్స్ట్ చూడండి, లిస్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఆర్ ఇన్కమింగ్ ఫర్ సోర్స్. చెప్పానుగా, వీటికి కొన్ని సెషన్స్ ఉంటాయండి, సెక్షన్స్ ఉంటాయి. ఒకసారి ట్యాన్ గురించి మరొకసారి చెప్పరా? ట్యాన్ కూడా సేమ్ అంతే అండి. ఓకే, పాన్ నెంబర్ ఎలాగో ట్యాన్ నెంబర్ కూడా సేమ్ అలాగే. ఓకేనా, ఇది కూడా 10 డిజిట్స్ ఆల్ఫా న్యూమరిక్ నెంబరే ఉంటుంది. ఇది కూడా మనకి ఎవరైతే చూడండి, దిస్ నెంబర్ హ్యాస్ టు బి క్వాటెడ్ బై ది డిడక్టర్ ఇన్ ఎవరీ కరెస్పాండెన్సీ రిలేటెడ్ టు విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఓకే, ఎందుకు యూస్ సార్ ఎక్కువ శాతం ట్యాన్ అనేది? ఇప్పుడు ప్యాన్ మనం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాన్ అనేది ఎంత వరకు ఉపయోగిస్తాం, మన యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ని బట్టి ఏ విధంగా అయితే ఐడెంటిఫై చేస్తామో దాని ద్వారా ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారో ట్యాన్ నెంబర్ ద్వారా కూడా సేమ్ అదే విధంగా ఐడెంటిఫై చేస్తారు రెండు కూడా. ఓకేనా, సో అది లేనప్పుడు ఇది యూజ్ చేయొచ్చు, ఇది లేనప్పుడు అదే యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ట్యాన్ నెంబర్ యా చూడండి. తర్వాత లిస్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ పేమెంట్ చూడండి, మనకి ఏ బేస్ మీద వాళ్ళు టీడీఎస్ కట్ అవుతుంది అంటే కమిషనర్ బ్రోకరేజ్, ఫీజు ఫర్ ప్రొఫెషనల్ టెక్నికల్ సర్వీసెస్, పేమెంట్ కాంట్రాక్టర్ అండ్ సబ్ కాంట్రాక్టర్, ఇన్సూరెన్స్ కమిషన్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, హార్స్ రేసింగ్, రెంట్ ఆన్ ల్యాండ్, బిల్డింగ్ ఫర్నిచర్, పేమెంట్ ఆన్ స్పోర్ట్స్ మ్యాన్ ఆర్ స్పోర్ట్స్ అసోసియేషన్, పేమెంట్ ఆఫ్ అదర్ సమ్ టు ఏ నాన్ రెసిడెంట్, వెన్నింగ్ ఫ్రమ్ లాటరీ. వీటన్నిటి కూడా సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ ప్రకారంగా వాళ్ళు ట్యాక్స్ అనేది టీడీఎస్ అనేది కట్ చేసుకుంటారు. తర్వాత దీంట్లో చలానా అండ్ ఈ రిటర్న్ ఉంటుంది. సో టీడీఎస్ ఐటీఎన్ఎస్ 281 చలాన్, ఈ టీడీఎస్ రిటర్న్ 26K ఫర్ రెసిడెంట్ అంటే ఇండియన్స్, 27Q ఫర్ నాన్ రెసిడెంట్ అంటే అదర్ కంట్రీ పర్సన్స్. తర్వాత ఫార్మ్స్ 27A, ఫార్మ్ 16A, ఇవన్నీ కూడా ఏ బేస్ మీద టీడీఎస్ అయితే కట్ చేసుకుంటున్నారో దానికి రిలేటెడ్గా ఇవన్నీ ఆడిటర్స్ చేసే వర్క్స్. ఇవన్నీ ఆడిటర్స్ ఇవన్నీ ఈ బేస్ మీద వాళ్ళు వర్క్ చేస్తారు, ఆడిటర్స్ అనే వాళ్ళు. ఓకే, మన వరకు అయితే ఫార్మ్ 16 ఎంప్లాయీ శాలరీస్ మీద కట్ అవుతే ఫార్మ్ 16. ఓకే, దాన్ని మనం ఫార్మ్ 16 మళ్ళీ మనం ఆడిటర్ సబ్మిట్ చేసి ఏదైతే మన బిజినెస్ మన శాలరీస్లో టీడీఎస్ కట్ చేస్తారో దాన్ని మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవచ్చు, ఆ అవకాశం కూడా ఉంది. తర్వాత అసైన్మెంట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా కట్ అవుతుందో చూడండి. రాజ్ అండ్ కో రిసీవ్ ఏ బిల్ ఫ్రమ్ టెక్ కంప్యూటర్స్ ఫర్ 50,000 టువర్డ్స్ ది రెంట్. సో రెంట్ వచ్చేసి 50,000 వస్తుందండి. ఇక్కడ రాజ్ అండ్ కో పెయిడ్ 45,000 టు రాజ్ కంప్యూటర్స్, కానీ 50,000 ఇవ్వాల్సింది 45,000 రాజ్ టెక్ కంప్యూటర్స్ ఇస్తారు. రిమైనింగ్ 5,000 అనేది చెక్కు ద్వారా అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేస్తారు. వాళ్ళకి ఇచ్చేది మాత్రం చేతికి 45,000 ఇస్తారు, ఎవరైతే బిల్డింగ్ రెంట్లు ఉన్నారో. దాని యొక్క ఎంట్రీస్ చూడండి ఎలా పోస్ట్ అవుతాయో చూడండి. రెంట్ అకౌంట్ డెబిట్ వస్తుంది, టు వెండర్ అకౌంట్ 45,000, టు టీడీఎస్ అండ్ రెంట్ వచ్చేసి 5,000 వస్తుంది. టీడీఎస్ ఆన్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెన్ పేమెంట్ మేడ్ టు వెండర్ 45,000, టు బ్యాంక్ అకౌంట్ 45,000 ఇలా వస్తుంది. తర్వాత గవర్నమెంట్కి టీడీఎస్ ఎలా పే చేస్తారు, టీడీఎస్ అండ్ రెంట్ 5,000, టు బ్యాంక్ అకౌంట్ 5,000. ఈ విధంగా డిఫైన్ అవుతుంది అసైన్మెంట్స్లో, అంటే ఎంట్రీస్ అనమాట ఏ విధంగా ఉంటాయి అనేసి. ఇది మనకు మినిమం ఇన్ఫర్మేషన్. టీడీఎస్ అంటే ఏంటి, టీడీఎస్ అనేది ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుంది, తర్వాత దీంట్లో ఎలాంటి సెషన్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఏమున్నాయి, సో విత్ క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్కి ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్కి డిఫరెన్స్ ఏంటి, వచ్చేసి మనకి మల్టిపుల్గా ఉపయోగిస్తాం లైన్ ఐటమ్స్కి, లైక్ వెండర్ అండ్ కస్టమర్స్కి ఇద్దరికి ఉపయోగిస్తారు. ఓకే, సో ఇది బిజినెస్కి అంటే గవర్నమెంట్కి రెగ్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్గా ఉపయోగపడుతుందని చెప్పాలి. ఇది మనం టీడీఎస్ కిందికి విత్ హోల్డింగ్ ట్యాక్స్ కింద డిస్కస్ చేస్తాం. ఓకే, క్లియర్. సో కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. అంతకు ముందుగా ఇక్కడ చూడండి, మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటాయండి నేచర్ ఆఫ్ పేమెంట్స్ టీడీఎస్లో. ఇక్కడ మీరు చూసుకుంటే సెక్షన్స్ అనమాట ఇవి. కనపడుతుందా, క్రోమ్ కనపడుతుందా? కనిపిస్తుంది. హలో, కనిపిస్తుంది. యా, ఇక్కడ చూడండి, ఇవి సెక్షన్స్ అండి, సెక్షన్స్.
ఈ సెక్షన్స్ మీద వాళ్ళు పర్సంటేజ్ ప్రకారం కట్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి 194 IB రెంట్ 5%, 194 I ల్యాండ్ అండ్ మెషినరీ రెంట్ 2%, రెంట్ ఆఫ్ ఫర్నిచర్ అండ్ బిల్డింగ్ ఆర్ ల్యాండ్ 10%, 194 H బ్రోకరేజ్ ఆర్ కమిషన్ 5%, తర్వాత 194 B ఇన్సూరెన్స్ కమిషన్ పేమెంట్స్. ఇలా కొన్ని బేసిస్ ఉంటాయి. ఈ బేసిస్ మీద వాళ్ళు TDS అనేది కట్ చేసుకుంటారు. 192 శాలరీ ఇన్కమ్ యాజ్ పర్ ది కంపెనీ స్లాబ్ రేట్స్. EPF మీద 10%, పాన్ నెంబర్ లేకపోతే 30%. ఓకే, డివిడెండ్స్ 10%, హార్స్ రేసెస్ 30%, 194 BB. ఇవన్నీ సెక్షన్స్. ఈ సెక్షన్స్ ప్రకారంగా వాళ్ళు TDS అనేది కట్ చేసుకుంటారు. ఓకే, అదనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవి వచ్చేసి మనకి కాన్ఫిగరేషన్ స్టెప్స్. చూడండి, దీనికి టీ కోడ్స్ ఏమి ఉండవండి. టీ కోడ్స్ మనకి ఏమి ఉండవు. మనం ఓన్గా అన్ని SPRO ద్వారానే చేయాలి, పాత్ ద్వారానే చేయాలి. టోటల్గా మనకి 13 స్టెప్స్ ఉంటాయి. చాలా సింపుల్గా ఉంటాయి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ నిదానంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. అసలు మనం ఏ కంట్రీలో ఉన్నాం దాన్ని ఫస్ట్ మనం డిఫైన్ చేసుకోవాలి. తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్ ఐడెంటిఫై చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి మనకి. ఓకే, కొన్ని ఎగ్జామ్షన్స్ కిందికి వస్తారు, అవి కూడా మనకు ఉంటాయి. రీజనబుల్గా ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు, ఇది అవసరం లేదు. తర్వాత ఇన్వాయిస్ పోస్టింగ్ లెవెల్లో అండ్ పేమెంట్ పోస్టింగ్ లెవెల్లో జరుగుతాయి. ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. ఇన్వాయిస్ పోస్టింగ్ లెవెల్లోనే TDS అనేది మనకు కట్ అవుతుంది. ఓకే, రెండింటికి చేసుకుంటూ వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ రెండింటికి మనం రిసిపియంట్ టైప్స్ కూడా చెక్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి, కంపెనీకి అండ్ అదర్ దాన్ కంపెనీకి. తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ని ఐడెంటిఫై చేయాలి. సో దీన్ని మనం కంపెనీ కోడ్స్కి అసైన్ చేయాలి. తర్వాత ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ని యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత GLC క్రియేషన్ చేసుకోవాలి. రెంట్, TDS ఆన్ రెంట్ ఆన్ బిల్డింగ్, సో TDS రెంట్ ఆన్ కాంట్రాక్టర్, సో ఏవైనా కావచ్చు, లాటరీ ఏవైనా కావచ్చు. తర్వాత ఈ బ్యాక్ ఎండ్లో ఈ TDS రెంట్ కానీ TDS రెంట్ ఆన్ బిల్డింగ్ కానీ వీటిని బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి కంపల్సరీగా ఈ ట్యాక్స్ కోడ్స్కి. తర్వాత యూజర్ రెఫరెన్స్ స్క్రీన్లోకి వెళ్ళి OMT 33AEలోకి వెళ్ళి మన యూజర్ ఐడి ఏదైతే ఉందో దానికి స్టార్ ఇచ్చేసి బ్యాక్ ఎండ్లో అసైన్ చేసుకోవాలి. తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, తర్వాత వెండర్ పేమెంట్ చేస్తాం. ఓకే, దీంట్లో మనం ఒక 5 or 6 కాన్ఫిగరేషన్స్ టుడే చేద్దాం. చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. నిదానంగా 1కి 2 సార్లు ప్రతి పాయింట్ కూడా నిదానంగా చేసుకుంటూ పక్కన రాసుకుంటూ చేయండి. దయచేసి స్పీడ్గా చేయాలని మాత్రం చేయొద్దు, ప్రతి పాయింట్ అర్థం చేసుకుంటూ చేయండి. ఓకే, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ కనబడుతుందండి? కన్ఫర్మ్ చేయండి. ఓకే సార్. యా, సో ఫస్ట్ వన్ చూడండి, SPRO SAP రెఫరెన్స్ ఇమేజ్. యా, సో తర్వాత కొంచెం కిందికి రండి. ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్. దీంట్లో మీకు చెప్పాను కదా, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఓల్డ్ ఉంటుంది, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ న్యూ ఉంటుంది. మనం ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లోకి వెళ్ళాలి. దీంట్లోనే మనం చేయాల్సిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నీ. సో బేసిక్ సెట్టింగ్స్లో ఉంటాయి, క్యాలిక్యులేషన్స్లో ఉంటాయి, కంపెనీ కోడ్స్లో ఉంటాయి, పోస్టింగ్లో ఉంటాయి. వీటిలో వెళ్ళి మనం చేస్తాం. ఫస్ట్ బేసిక్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. చూడండి, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. యా, మీ కంపెనీ ఇండియాలో హైదరాబాద్లో ఉందా, బెంగళూరులో ఉందా, దాన్ని బట్టి మీరు చేసుకోండి. న్యూ ఎంట్రీస్ ప్రతిదీ కూడా రాసుకోండి. కంట్రీ IN ఇండియా ఇచ్చి చూడండి, యూనిక్గా ఉండాలి పేరు. ఇప్పుడు హైదరాబాద్ చాలామంది చేసి ఉంటారు, HD అని, HYD అని, HBD అని చాలామంది చేసి ఉంటారు. యూనిక్గా ఉండాలి మీకు సిటీ. ఓకే, ఇక నేను బెంగళూరు ఇస్తున్నాను. BG చాలామంది చేసి ఉంటారు, ఇప్పుడు నేను BG1 అని ఇస్తా. డిస్క్రిప్షన్ బెంగళూరు, ఓకే, బెంగళూరు కంపెనీ lot 1. ఇట్లా మీ అన్నిటికీ సెట్ అయ్యే విధంగా చూసుకోండి. సేవ్.
ఓన్ రిక్వెస్ట్ ఒకటి క్రియేట్ చేయండి. హోల్డింగ్ ట్యాక్స్ అన్నిటికీ ఈ కస్టమైజ్ రిక్వెస్ట్కి అన్నిటినీ సెట్ చేద్దాం. ఓకే, డేటా వాస్ సేవ్డ్, క్రియేట్ అయిపోయింది. ఇండియా, మన కంపెనీ వచ్చేసి బెంగళూరులో ఉంది. ఓకే, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్. నెక్స్ట్, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్. కంట్రీ కీ IN. ఇక్కడ చూడండి, ఇక్కడ మనలాగే చాలా మంది ఏవైతే ఇప్పుడు మీకు చూపించానో ఇక్కడ ఉన్నాయి కదా TDS రేట్ చార్ట్స్, ఇలా ఒరిజినల్ ఏవైతే సెక్షన్ కోడ్స్ ఉన్నాయో వాటితో ఆల్రెడీ తీసుకుంటారు. వాటిని మళ్ళీ మనం సేవ్ చేయలేము, కానీ యూనిక్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు 194I ఉంది, చాలా మంది చేసి ఉంటారు. 195I ఇచ్చాను అనుకోండి, నేను తీసుకోదు. కాబట్టి నేను ఏం చేస్తాను, 194I ఇవ్వకుండా ఈ ప్లేస్లో 194Aనో 194Bనో 194Z ఇస్తే కానీ అది నాకు సేవ్ అవ్వదు, ఎందుకంటే ఈ నేమ్స్తో ఆల్రెడీ చాలా మంది ఇచ్చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక నేను ఇక్కడే కాపీ చేసుకుంటాను. ఒకటి లైక్ ఒకటి రెంట్ ఆన్ బిల్డింగ్ తీసుకుంటున్నా, ఒకటి కాంట్రాక్ట్ తీసుకుంటున్నా, ఒకటి కమిషన్ ఆర్ బ్రోకరేజ్ తీసుకుంటున్నా, ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ. లైక్ కమిషన్ అయిపోయింది, కాంట్రాక్టర్ తీసుకున్నానా, ఓకే కాంట్రాక్టర్ అయిపోయింది, టెక్నికల్ సర్వీసెస్ ఒక 4 కాపీ చేసుకున్నాను. ఓకే, వీటన్నిటికీ ప్రతి దానికి కూడా మీరు క్రియేషన్ చేసుకోవచ్చు. నేను ఒకదానికే ఇచ్చుకుంటూ వెళ్తాను, రెంట్కి మాత్రమే. మీరు రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో అన్నీ ఉన్నా అన్నిటికీ ట్యాక్స్ టైప్స్ క్రియేషన్ చేసుకోవాలి, ట్యాక్స్ కోడ్స్ క్రియేషన్ చేసుకోవాలి, పేమెంట్స్ మెథడ్స్ కూడా క్రియేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవే ఇవ్వకూడదు, మనం ఆల్రెడీ ఎవరో ఇచ్చున్నారు కాబట్టి ఇది మనం ఇవ్వకూడదు. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే B ప్లేస్లో యూనిక్గా ఉంటేనే తీసుకుంటుంది, లేకుంటే తీసుకోదు, గుర్తుపెట్టుకోవాలి. నేను Z ఇస్తాను, పేమెంట్ రెంట్ ఆన్ బిల్డింగ్, ఇది వచ్చేసి lot 1 నా కంపెనీ. ఓకే, Z లేదు, తీసుకోవచ్చు. కాంట్రాక్టర్కి వచ్చేసి Z కాకుండా Y Z కాకుండా లైక్ Z అయిపోయిందా, J తీసుకుంటా. ఓకే, J ఆల్రెడీ ఎవరో తీసుకున్నారు, O తీసుకుంటా, O కూడా తీసుకున్నారు, తీసుకున్నా, P కూడా ఎవరో తీసుకున్నారు. సింబల్స్ తీసుకోదు సార్, సింబల్స్ కాదు కానీ ఇవే టెక్స్ట్ ఎక్కువ తీసుకుంటాం. సింబల్స్ తీసుకోదు, నెంబరింగ్ తీసుకుంటుంది కానీ సింబల్స్ తీసుకోదు. బట్ ఒకటన్నా మనకు ఆల్ఫాబిట్ ఉండాలి. మనకి సెక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి, ఒకటన్నా ఆల్ఫాబిట్స్ ఉన్నాయి, ఆల్ఫాబిట్స్ ఇవ్వాలి, సింబల్స్ ఇవ్వకూడదు. సెక్షన్స్ చూడండి ఎలా ఉన్నాయో. Sir, then we go for like a 4-1I, like a 941I and అట్లా వెళ్ళొచ్చు కదా. 194 తీసుకోవచ్చు, చూద్దాం. W తీసుకుంటాను, అలా W కూడా తీసుకున్నారు. X తీసుకుంటున్నాను. ఓకే, X ఎవరు తీసుకోలేదు, డన్. నెక్స్ట్ H ప్లేస్లో V తీసుకుంటున్నా. ఓకే, V కూడా ఎవరు తీసుకోలేదు, డన్. G తీసుకుంటున్నా, G ఆల్రెడీ తీసుకున్నారు. Q, K తీసుకోండి సార్ అసలు, ఆల్రెడీ చాలా మంది తీసుకుంటారు. ఓకే, E తీసుకున్నాం. యా, చూడండి 4 కాపీ చేసుకున్నాను. ఈ పక్కనే మీ కంపెనీ కోడ్ ఇచ్చుకోండి, ఎందుకంటే మనటే అని తెలుసుకోవడానికి ఉంటుంది. lot 1 సేవ్ చేస్తున్నాను అండి. 4 సెక్షన్స్ తీసుకున్నాను, 4 సెక్షన్స్. ఒకటి టెక్నికల్ సర్వీసు, ఒకటి కమిషన్ అండ్ బ్రోకరేజ్, ఒకటి కాంట్రాక్టర్స్, ఒకటి రెంట్ ఆన్ బిల్డింగ్. ఓకేనా, మీరు రియల్ టైంలో ఎన్ని ఉంటే అన్నీ తీసుకోవాలండి. ఇప్పుడు నీకు చూపించాను కదా, నేను లైక్ నెట్లో చూపించాను కదా, ఒకవేళ ఇవన్నీ ఉంటే అన్నీ తీసుకోవాల్సిందే మీరు రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో కంపల్సరీగా సెషన్స్. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇవి గుర్తుపెట్టుకోండి, 194Z కదా, ఈ వీలైతే మీరు పక్కనే రాసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు ఇలా రాశానంటే మీకు అర్థం అవడానికి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ Z ఇస్తున్నాను, ఇది రెంట్ ఆర్ బిల్డింగ్ మీద.
అదే కాంట్రాక్టర్కి ఏమి ఇచ్చాను, కాంట్రాక్టర్కి వచ్చేసి ఎక్స్ ఇచ్చాను. ఎందుకంటే లాజికల్గా మీకు అర్థం అవడానికి. లాటరీ మీద ఏమి ఇచ్చాను, లాటరీ ఏం లేదా, టెక్నికల్ సర్వీసెస్ ఆర్ కమిషన్స్ వి. కమిషన్ తీసుకోండి ఇక్కడ. కమిషన్ ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది కంపల్సరీగా. యా, నెక్స్ట్ డిఫైన్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్. ఇదేం అవసరం లేదు, బట్ జస్ట్ చూడండి. బ్యాక్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్స్. టీడీఎస్లో మనకి కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ డిఫాల్ట్గా ఇచ్చున్నారు ఎగ్జామ్స్ ఫ్రమ్ టీడీఎస్, ఈఎక్స్ అని, R1 R2 అని. బట్ రియల్ టైంలో ఎగ్జామ్షన్స్ అయితే మ్యాక్సిమం తక్కువే ఉంటాయి. ఓకేనా, బట్ ఇవేం అవసరం లేదు, జస్ట్ వాట్ ఈస్ వాట్ అని చూపించడానికి చూపిస్తాను అంతే. ఓకే, డన్. బ్యాక్ వచ్చే నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్, డిఫైన్ విత్ హోల్డింగ్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. వీటిని చాలా అబ్జర్వ్ చేయాలి మనం చాలా మంచిగా. ఇలా ప్రతి ఒక్క దానికి కూడా ఇన్వాయిస్ పోస్టింగ్కి ఒకటి ఇవ్వాల్సి వస్తుంది, పేమెంట్ పోస్టింగ్కి ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ బిల్లింగ్ ఆ రెంట్కి ఒకటి ఉంటుంది, తర్వాత కాంట్రాక్టర్కి X5 X6, తర్వాత ఇలా ఎన్ని ఉంటాయని కమిషన్కి ఒకటి. మనకి ఇలా ఎన్ని ఉంటాయో అన్నిటికీ కూడా ఇన్వాయిస్ పోస్టింగ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. పేమెంట్స్ ఎన్ని ఉంటాయో అన్నిటికీ ఇలా Y5 Y6 Y7 ఇలా ఎన్ని ఉంటాయో అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఇవి 10 ఉన్నాయనుకోండి, 10టికి ఇన్వాయిస్ పోస్టింగ్ క్రియేట్ చేయాలి. ఈ 10టికి అదేవిధంగా పేమెంట్ పోస్టింగ్ కూడా క్రియేట్ చేయాలి చాలా జాగ్రత్తగా. ఇదే మనకి మెయిన్ హార్ట్. దీంట్లో మనకి వ్యాలిడిటీ అని ఉంటుంది, పీరియడ్స్ కూడా ఉంటాయి. బేసిక్ సెట్టింగ్స్ వచ్చాయండి. క్యాల్కులేషన్స్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ చూడండి, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కంట్రీకి. ఓకే, డన్. ఇక్కడ చాలా మంది ఆల్రెడీ చేసి ఉంటారు, ఒకటి ఓపెన్ చేద్దాం కావాలంటే. చూడండి, కంట్రీ జనరల్ డేటా. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ నెంబర్, డిస్క్రిప్షన్. మనము క్యాలిక్యులేషన్ అనేది విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఏదైనా మీద చేస్తామంటే గ్రాస్ అమౌంట్ మీద చేస్తాం, నెట్ అమౌంట్ మీద కాదు. ఎప్పుడైనా కానీ మన శాలరీస్ మీదనే, గ్రాస్ శాలరీ మీదనే డిడక్షన్స్ కట్ అవుతాయి, పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ. అదేవిధంగా టీడీఎస్లో కూడా మనకు అది బిల్డింగ్ రెంట్ అయినా కావనండి, శాలరీస్ మీదైనా కానివ్వండి, కమిషన్స్ మీదైనా కానివ్వండి, ఏదైనా మీదైనా కూడా గ్రాస్ అమౌంట్ మీదనే టీడీఎస్ అనేది కట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ రిమైనింగ్ అంటే డిఫాల్ట్గా ఉంటాయి మనకి, రౌండింగ్ రూలు, కంట్రోల్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి, వాటితో మనకు అనవసరం. ఓకే, ఏవైతే ఇప్పుడు మనము ట్యాక్స్ టైప్స్ ఉన్నాయో వాటిని క్రియేషన్ చేద్దాం. న్యూ ఎంట్రీస్. యా, సో యూనిక్గా ఉండాలండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ అనేది యూనిక్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను వచ్చేసి లైక్ T8 ఇస్తున్నాను, లేకుంటే T8 ఇస్తున్నాను. ఓకే, డన్. ఇక్కడ ఇన్వాయిస్ ఫర్ బిల్డింగ్ ఆన్ రెంట్ 10% అనుకుంది. సో బిల్లింగ్ రెంట్కున్నారు, ఆ రెంట్లో 50,000 ఉన్నారనుకోండి, 50,000లో ఒక 5,000 టీడీఎస్ కట్ చేసేసి రిమైనింగ్ 45,000 అనేది ఓనర్స్కి ఇస్తారు, ఆ బిల్డింగ్ ఉన్న వాళ్ళు. ఆ 5,000 అనేది గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, సో ఆ టీడీఎస్ అనేది కట్ చేసి పే చేయడం జరుగుతుంది. యా, ఇక్కడ గ్రాస్ అమౌంట్ సెలెక్ట్ చేయండి. ఇన్వాయిస్ ఫర్ బిల్డింగ్ అండ్ రెంట్ 10%, గ్రాస్ అమౌంట్ T8. సేవ్. ఇప్పుడు one minute guys. హలో, యా గైస్, స్క్రీన్ ఓకేనా, కనబడుతుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. యా డన్.
చూడండి ఇప్పుడు మనం బిల్డింగ్ రెంట్ మీద చేసాం కదా. ఓకే, అదే విధంగా మనకు ఇంకా రెంట్ మీద చేయొచ్చు, కాంట్రాక్టర్ మీద చేయొచ్చు, కమిషన్ మీద చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ట్యాక్స్ టైప్ అనేది మార్చాల్సి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు T8 తీసుకున్నాను కదా, ఆ T8 ప్లేస్లో T9, T10, T11 ఓకేనా అలా తీసుకోవాల్సి వస్తుంది. అంటే 2 డిజిట్సే ఉంటాయి, 3 డిజిట్స్ తీసుకోదు, 2 తీసుకోవాలి. T7, T6 అలా ఎన్నైనా తీసుకోవచ్చు. మన రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో ఎన్ని ఉంటాయో అన్నీ తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి కావాలంటే నెక్స్ట్ ఎంట్రీ ఇవ్వాలి. ఇప్పుడు T8 అయిపోయింది కదా, ఇప్పుడు నేను T9 ఇస్తా. యూనిక్గా ఉండాలి. ఇన్వాయిస్ ఫర్ బిల్డింగ్ అండ్ రెంట్ ఉంది కదా, ఇది తీసేస్తాను. ఇది తీసేసి ఫర్ ఇక్కడ ఏముంది, కమిషన్ మీద కానీ కాంట్రాక్టర్ మీద కానీ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది 5% ఉంటే 5%, ఇలా గ్రాస్ అమౌంట్ సేవ్, డేటా వాస్ సేవ్డ్, ఇలా ఎన్ని ఉంటే అన్ని చేసుకోవచ్చు అండి. ఇది ఇన్వాయిస్ లెవెల్లో అయిపోయిందా. 2 క్రియేట్ చేసుకున్నాం. బ్యాక్ చూసారా, 2.8 బిల్డింగ్ అండ్ రెంట్, T9 అదేవిధంగా ఇన్వాయిస్ ఫర్ కాంట్రాక్ట్ 5%. యా, బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు ఇన్వాయిస్ లెవెల్లో క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు పేమెంట్ లెవెల్లో వెళ్దాం. ఓకేనా, ఇక్కడ రాసుకోవాలి మీరు. ఇక్కడ వచ్చేసి T8, T9, ఒకటి వచ్చేసి బిల్డింగ్ అండ్ రెంట్, ఒకటి కాంట్రాక్టర్. నెక్స్ట్ ఇవి ఏవైతే క్రియేషన్ చేశారో వీటికి ఆపోజిట్గా పేమెంట్ పోస్టింగ్ కూడా క్రియేట్ చేయాలి. సేమ్ దానికి లాగే ఉంటుంది. పేమెంట్ పోస్టింగ్, న్యూ ఎంట్రీస్. ఓకే, ఇప్పుడు T8, T9 అయిపోయింది కదా. ఓకే, ఇక్కడ వచ్చేసి R8 ఇస్తున్నాను. R8 యూనిక్గా ఉండాలి. ఇక్కడ వచ్చేసి పేమెంట్ ఆన్ బిల్డింగ్ ఫర్ రెంట్ 10%. పైన ఏమో ఇన్వాయిస్ పోస్టింగ్, కింద ఏమో పేమెంట్. ఓకేనా, దీన్ని కూడా గ్రాస్ సెలెక్ట్ చేయండి. ఎంటర్, యూనిక్గా ఉండాలి. సేవ్. పైన ఏదైతే బిల్డింగ్ రెంట్ అని ఇన్వాయిస్ ఉండిందో దానికే పేమెంట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, డన్. ఇప్పుడు ఏదైతే పైన కాంట్రాక్ట్ చేసావో దానికి ఇక్కడ పేమెంట్ చేస్తున్నావు. పేమెంట్ ఆర్ TDS ఏదైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వీలైతే లేదంటే ఇక్కడ పేమెంట్ బదులు TDS అని కాంట్రాక్ట్ పెట్టుకోండి, లేదంటే పేమెంట్ అని కాంట్రాక్టర్ అని పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, R9, R8, యా, గ్రాస్ అమౌంట్ సెలెక్ట్ చేయండి. సేవ్, బ్యాక్. చూసారా, 2 క్రియేట్ అయిపోయాయి. ఓకే, పేమెంట్ ఒకటి, ఇన్వాయిస్ ఒకటి. బ్యాక్. సార్ ఒకసారి సేమ్ స్క్రీన్కి వెళ్ళరా? ఏదండి? ఇప్పుడు R9, R8 క్రియేట్ చేసిన స్క్రీన్కి వెళ్ళండి. R8, ఓకే. సో న్యూ ఎంట్రీస్ తీసుకోండి సార్ ఒకసారి. ఓకే, ఇక్కడ విత్ హోల్ ట్యాక్స్ టైప్ ఉంది, దాని కింద ట్యాక్స్ టైప్ నెంబర్ 0 అది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మనం వన్స్ ఒకసారి ఎంట్రీ ఇస్తానే క్రియేట్ చేస్తానే నెంబరింగ్ అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఓకే, ప్రీడిఫైన్డ్గా తీసేసుకుంటుంది. ఓకే సార్, అదే క్వశ్చన్. యా, సో సక్సెస్ఫుల్గా మనకి 5 కాన్ఫిగరేషన్స్ క్రియేషన్ చేసాం. తర్వాత చెక్ రెసిపియంట్ టైప్స్ చూడండి. క్యాలిక్యులేషన్, బేసిక్ సెట్టింగ్స్, చెక్ రెసిపియంట్ టైప్స్, కంట్రీ, కీ IN, ఓకే, న్యూ ఎంట్రీస్. ఓకే, ఇప్పుడు మీరు ఏవైతే అక్కడ క్రియేషన్ చేశారో వాటికి ఇక్కడ మీరు రెసిపియంట్ టైప్ ఉంది, అంటే విత్ ట్యాక్స్ టైప్ ఉంది, రెసిపియంట్ టైప్ ఉంది. చూడండి, ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఏం తీసుకున్నాం అక్కడ రాసుకోవాలి మీరు. R8, R9
నేను రెండింటికి తీసుకుంటాను, T8కి R8కి, మిగతా రెండింటికి తీసుకోను. ఓకేనా? ఇక్కడ చూడండి R8 చూడండి, T8 కదా ఫస్ట్. T8 ఇన్వాయిస్ ఫర్ బిల్డింగ్ ఆన్ రెంట్ 10%. ఇక్కడ CO అంటే కంపెనీ లెవెల్, కంపెనీ. ఓకే, ఇప్పుడు కంపెనీకి ఏదైతే చేసావో దానికి ఇన్వాయిస్ లెవెల్లో చేయాలి, పేమెంట్ లెవెల్లో చేయాలి, రెండు కూడా. మళ్ళీ T8 R8 కదా, ఇది పేమెంట్ లెవెల్ కంపెనీ. తర్వాత మళ్ళీ T8, ఒకటి కంపెనీ లెవెల్, ఒకటి అదర్ దాన్ కంపెనీ లెవెల్. ఒకటి కంపెనీ లెవెల్ చేస్తాం, ఒకటి కంపెనీ లెవెల్ కాకుండా అదర్ దాన్ కంపెనీ ఏవైనా ఉంటే కన్నా దానికి సంబంధించి. ఓకే, సేవ్. వీటి రిసిపియంట్ టైప్స్ అంటారు. ఇలా బ్యాక్. నెక్స్ట్, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. బ్యాక్ వచ్చేయండి. సార్ అక్కడ T8 చేశారు కదా, T9 కూడా చేయాలనా? అట్లే ఇంకా ఎన్ని ఉంటాయని మన రియల్ టైం కంపెనీలో ఎన్ని ఉంటాయని. నేను ఓన్లీ బిల్లింగ్ ఇన్వాయిస్ చేశాను, బిల్లింగ్ పేమెంట్ చేశాను కదా T8 T9. అట్లా మనం T8 T9 T10 T11 ఎన్ని తీసుకుంటాం అని చేయాల్సిందే, మొత్తం చేయాల్సిందే. కాంట్రాక్టర్ గున్నా చేయాలి, కమిషన్స్ గున్నా చేయాలి, అన్నిటికీ చేయాలి. ఓకే ఓకే. చూడండి, క్యాలిక్యులేషన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. సో మనకి ఏముంది ఇక్కడ, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. కంట్రీకి IN, న్యూ ఎంట్రీస్. ఇది కూడా మనకి ట్యాక్స్ కోడ్ అనేది యూనిక్గా ఉండాలి. ఇక్కడ ట్యాక్స్ టైప్ ఏం చేసే పైన T8 కదా, T8 ఇవ్వాలి. తర్వాత ఇక్కడ యూనిక్గా ఉండాలి కోడ్, ట్యాక్స్ కోడ్ అనేది యూనిక్గా ఉండాలి. ఇది వచ్చేసి నేను లైక్ P8 అని ఇస్తాను, P8. ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీ, నువ్వు బిల్డింగ్ ఆ రెంట్కి ఏదైతే తీసుకుని ఉంటావో అది ఇక్కడ వస్తుంది. లాట్ 1 కమిషన్ ఉంది, టెక్నికల్ సర్వీసెస్ ఏం తీసుకున్నామండి ఇక్కడ మనం 194Z వచ్చిందా? 194Z పేమెంట్ ఆన్ రెంట్ ఆన్ బిల్డింగ్. SPRO, IMG screen, financial accounting global settings, withholding tax, standard withholding tax, calculation, withholding tax codes, define tax, T8, P8, 194 కదా. చూడండి, ఇన్వాయిస్ లెవెల్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పర్సంటేజ్ సబ్జెక్ట్ టు ది
ట్యాక్స్. బేస్ అమౌంట్, నార్మల్ బేస్ అమౌంట్ వచ్చి 100 రూపీస్ ఇవ్వచ్చు. పోస్ట్ ఇండికేటర్ ఇక్కడ 1 ఇవ్వచ్చు, కస్టమర్స్ కానీ వెండర్స్ కానీ. డిఫాల్ట్గా ఎడిట్ చేసి ఉంటారు, మనం 1 సెలెక్ట్ చేసుకోవచ్చు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేట్ వచ్చేసి 10%. సేవ్. ఓకే, ఇప్పుడు ఇన్వాయిస్ లెవెల్లో సెట్ చేసాం, తర్వాత పేమెంట్ లెవెల్లో కూడా సెట్ చేసుకోవాలి. ఓకే, పేమెంట్ లెవెల్ ఏముంది ఇక్కడ? R8 కదా, R8. ఇక్కడ P8 తీసుకున్నాం, P9 తీసుకున్నాం. హెడ్. సేవ్. ఇలా మనం సెట్ చేసుకోవాలి. ఇవి కూడా రాసుకోవాలి, P8, P9. ఇలా అండి. ఈ రోజుకి ఇక్కడ వరకు చేయండి, రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం క్లియర్ కట్గా. ఓకే, సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ తర్వాత చెప్పే GST, తర్వాత మనకి APP, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో 100% అడుగుతారు. కంపల్సరీగా వీటిని మనం బాగా తెలుసుకోవాలి థియరీ పరంగా. ఓకే, విత్ ఇన్ సెకండ్స్లో మనం ఆన్సర్లు చెప్పే విధంగా ఉండాలి. ఎక్స్టెండెడ్కి క్లాసిక్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పాలి, దాని డెఫినేషన్ చెప్పాలి. ఓకే, సో ఎక్కడ యాక్టివేట్ చేస్తాము, ఏం యాక్టివేట్ చేస్తాము అనేది కూడా మీరు చెప్పాలి. ఇవన్నీ ఎలా అడుగుతారని నేను చెప్తాను తర్వాత. సో తర్వాత గైస్ ప్రజెంటేషన్స్ ఇవ్వాలి గైస్. చాలామంది ప్రజెంటేషన్స్ ఏమి ఇవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు లాస్ట్ క్లాసెస్ జరిగిపోయి ఉంటాయి, వాటిని నార్మల్గా ఇప్పుడు నేను ఇచ్చేలాగా PPTs తయారు చేసి వాటిని 9 to 10 ప్రజెంటేషన్స్ ఇచ్చుకున్నా బాగుంటుంది. చాలా వరకు చేయట్లేదు చాలామంది. ప్రజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. లేదు సండే పెట్టుకుంటారంటే సండే పెట్టుకోండి, ఒక 1 hour ఒక్కొక్క టాపిక్ మీద కవర్ అవుతుంది సబ్జెక్టు. సండే రోజు బాగుంటుంది సార్. యా, గ్రూప్ ఉంది కదా, ఎవరు ఇప్పుడు ఉన్నారు 10 మంది దాకా ఉన్నారు. ఎవరెవరు ఒక టాపిక్ని డిస్కస్ చేయండి, జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు కదా, ఒక టైం సెట్ చేసుకుని. ప్రజెంటేషన్స్ ఇంపార్టెంట్ అండి, ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐ థింక్ నాగేష్ గారు, పుష్ప గారు, మౌనిక, మీకు 100% జాబ్ రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫ్లూయెన్సీ ఉంది, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లేకపోతే భయపడాలి. ఇంగ్లీష్ ఫ్లూయెన్స్ ఉంది కాబట్టి 100% జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ లాజికల్గా మీరు ఆన్సర్లు చేయగలిగితే చాలు, డెప్త్ ఏం అవసరం లేదు. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగితే చాలు, అంతే, ఎనఫ్ వచ్చేస్తుంది. ఓకేనా? యా, డన్ గైస్, నా క్లాస్ టైం అవుతుంది. ఓకే, చెప్పండి. అది మీరు చెప్పారు కదా F110లోన అక్కడ రీలొకేషన్ కనిపిస్తుంది అనేది, అది ఒకసారి చూపించాను సార్ ఎక్కడ అనేది. జస్ట్ నేను చూస్తాను, ఓన్గా చూసుకుంటా ఒకసారి.